రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి స్పష్టం చేశారు. యువత చెడు మార్గంలో నడవటానికి మాదక ద్రవ్యాల వినియోగమే ప్రధాన కారణమని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ మాఫియా విస్తరించిందని ఆరోపించారు. డ్రగ్స్ బారిన పడిన యువత నేరాలకు పాల్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని ఆమె తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం అనేది ఒక ప్రమాదకరమైన పరిణితిగా మనము భావించవచ్చు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 5.6% ప్రజలు ఈ యొక్క మాదక ద్రవ్యాలను వాడుతున్నారు. మరి మన భారతదేశంలో చూసుకుంటే ఆల్మోస్ట్ 190 మిలియన్లు ప్రజలు ఈ యొక్క మాదక ద్రవ్యాలను వాడుతున్నారు. మరి దీనివల్ల విద్యార్థులు చదువులు వదిలి వాళ్ళ సర్వస్వం కోల్పోయి సమాజంలో ఒక నిర్భాగ్యులుగా మారుతున్నారు. మరి ఒకసారి మత్తుకు అలవాటు పడితే వాళ్ళ యొక్క చదువు, ఉద్యోగం, సంసారం, ఆరోగ్యం, కుటుంబం ఇవన్నీ కూడా సర్వస్వం నాశనమైపోయి డ్రగ్ కోసం యువత మరి చివరకు దొంగతనాలు, హత్యలకు కూడా వెనుకాడని ప్రమాదమైన పరిస్థితికి వాళ్ళు చేరుకోవటం మనం గమనించాలి. దీనన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే ఈ డ్రగ్స్ని ఏ విధంగా మరి అబ్యూస్ చేస్తారో మనం ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఎవరైనా యువతని మరి డ్రగ్స్ ఇవ్వటం అలవాటు చేస్తే వాళ్ళు డ్రగ్స్కి బానిస అవటమే కాకుండా వాళ్ళు ఎలిసిట్ ద డ్రగ్ ట్రాఫికింగ్ అంటే వాళ్ళ చేతనే మళ్ళీ ఈ డ్రగ్స్ అమ్మిస్తారు. మరి ఈ డ్రగ్స్ తీసుకోవటం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది అంటే గంజాయి, కొకెయిన్, హెరాయిన్, ఓపియాయిడ్స్, నార్కోటిక్స్, దేర్ ఆర్ మెనీ డ్రగ్స్. ఈ నార్కోటిక్ డ్రగ్స్ వాడటం వల్ల చాలామంది కూడా ఈ యొక్క సెంట్రల్ నర్వ్ సిస్టమ్ అనేది యాక్టివ్ అయిపోవటం, తద్వారా వాళ్ళకి ఎలాంటి బాధలున్నా వాళ్ళు మర్చిపోవటం, సడన్గా వాళ్ళ ఫేస్ మీద హాట్ ఫ్లాషెస్ అంటే ఒక రకమైన ఎరుపు రంగు రావటం, మెడ మీద రావటం, మరి వాళ్ళు తీసుకున్న వాళ్ళకి వెంటనే ఒక ఎనర్జీ వచ్చినట్లు ఇట్ కాజెస్ బూస్టింగ్ ఆఫ్ ద ఎనర్జీ అండ్ సడన్గా బీపీ, హార్ట్ రేట్ పెరగటం. మరి చాలామంది హాలుసినేషన్స్ అంటారు, అంటే ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి అదొక అలవాటు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ రియాలిటీలో వాళ్ళొక పాపర్స్ కావచ్చు, లేదా వాళ్ళు చాలా బాధలు పడవచ్చు, డిప్రెషన్లో ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ డ్రగ్స్ వాడతారో సడన్గా వాళ్ళ యొక్క థాట్ ప్రాసెసింగ్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఏంటంటే వాళ్ళు ఏం చూస్తున్నారో, ఏం వింటున్నారో అదంతా కూడా రివర్స్గా వాళ్ళకి కనిపిస్తుంది. అంటే అన్నమయ్య జిల్లా పందిలపల్లి గ్రామానికి చెందిన కొమ్మర గంగాధర్ తన భూమిని రెండోసారి కబ్జాకు గురైందని ఆరోపిస్తూ ప్రభుత్వాన్ని ఆదుకోవాలని వేడుకున్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్వే నంబర్ 462/A 47లో ఉన్న తన వ్యవసాయ భూమిని గతంలో 2022లో కబ్జా చేశారని, అప్పట్లో తమ కుటుంబం పరిస్థితిని వివరిస్తూ రాజకీయ నాయకులను ఆశ్రయించగా భూమిని తిరిగి పొందగలిగామని తెలిపారు. అయితే ప్రస్తుతం మళ్లీ అదే భూమిని ఆక్రమించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో తన కుటుంబ సభ్యులు వేధింపులకు గురవుతున్నారని, తనపై తప్పుడు కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన భార్యకు 4 పిల్లలకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కొమ్మర గంగాధర్ విజ్ఞప్తి చేశారు. నా పేరు కొమ్మెర గంగాధర్ సార్. మా తండ్రి పేరు కొమ్మెర గంగయ్య. అది అన్నమయ్య జిల్లా లక్రెడ్డిపల్లి మండలం పందిళ్ళపల్లి గ్రామం అండ్ విలేజ్ సార్. నాకు 4 ఎకరాల 10 సెంట్లు ల్యాండ్ ఉంది సార్. 2020 సంవత్సరంలో మా గ్రామానికి చెందిన వైసీపీ అతను మాజీ ఎంపీటీసీ ఆర్ రాజేంద్ర రెడ్డి అనే అతను నా పొలం మొత్తం కబ్జా చేసిండు సార్. చేస్తే మళ్ళీ తర్వాత 2022 సంవత్సరంలో మంగళగిరి టీడీపీ మెయిన్ ఆఫీస్లో నారా చంద్రబాబు నాయుడు సార్ గారిని కలిశాను సార్. కలిస్తే ఆ సార్ ప్రెస్ మీట్ పెట్టి నా భూమిని ల్యాండ్ కాపాడాడు సార్. అప్పుడు తర్వాత రాజేంద్ర రెడ్డి అనేవాడు వదిలేశాడు సార్. నా ల్యాండ్ ఏం పట్టించుకోలేదు. మళ్ళీ ఈ మధ్యలో 1 సంవత్సరం కిందట టీడీపీలో తెలుగుదేశం పార్టీలో చేరినాడు సార్. చేరి తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నాడు సార్. ఆ భూమిని రాయిచ్చేయమంటాడు సార్. ఎంతో డబ్బులు ఇస్తా, నా పరువు పోయింది, రాయిచ్చేయమన్నాడు సార్. ఈ విషయం కొరకై మండిపల్లి రాంప్రసాద్ ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి ఆయన దగ్గరికి వెళ్ళాను సార్. వెళ్తే ఆయన అప్పుడు ఈ రాజేంద్ర రెడ్డి కూడా వచ్చాడు సార్. వస్తే అప్పుడు రాంప్రసాద్ రెడ్డికి అడిగాను సార్, అన్న ఈ విధంగా అంటాడు, నా పరిస్థితి 4 పిల్లలు ఉన్నారు, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు, నా పరిస్థితి ఏంది, ఉండే భూమి రాయిచ్చేస్తంటే వాడు వాని పంతం నెగ్గించుకునేదానికి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. ఆ పొలం అతనికి రిజిస్ట్రేషన్ చేయించేపు నీకు ఇచ్చి చేసిన తర్వాత మళ్ళీ రాపు నీకు ఎంతో కొంత అమౌంట్ ఇస్తాడు సార్. ఈ విధంగా ఒక మినిస్టర్ ఆ విధంగా అనొచ్చు సార్. చెప్పండి సార్, మీరు ఒక న్యాయం చెప్పండి సార్. మీరు నేను ఏమనంటే నా మీద రౌడీ షీటర్ కట్టించాడు సార్.
కట్టించి లేనిపోని ఇబ్బందులు పెడతాను సార్. ఈ మధ్యలోనే నా పొలం దగ్గరికి వచ్చి నాకు మా మీద దాడి చేశారు సార్. మా మీద కొట్టపోతారు, మీకు కొద్దిగా వంగేళ్ళకి నా కొడుకు పైన దెబ్బ పడింది సార్. ఈ పిల్లోడి మీద మీ ఇట్లా వంగేళ్ళకి ఇతను రాడేడు పడింది సార్. అంటే ఈ పిల్లోడు చనిపోయింది సార్. ఇప్పుడు ఒక పేద ప్రజలపైన వీళ్ళు రాజకీయ నాయకులు ప్రతాపం చూపిస్తే మా పరిస్థితి ఏంటి సార్? ఈయన రాంప్రసాద్ అయినా నీతిపరుడు ఏం కాదు సార్. 2009లో కాంగ్రెస్లో పోటీ చేసినాడు సార్. కాంగ్రెస్ పోటీని పాతాల్లోగా దొక్కేశాడు. 2014లో సమైక్యాంధ్రలో పోటీ చేశాడు సార్. ఆయన మాజీ కిరణ్ కుమార్ సార్ను అసలు అడ్రస్ లేకుండా చేశాడు. 2019లో వైఎస్ఆర్ పక్క చేరాడు సార్. వాళ్ళను పాతాలకు తొక్కేసి 11 సీట్ల పరిమితం చేశాడు సార్. ఇప్పుడు 2023లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు సార్. వచ్చి రాగానే ఏమైనా మొత్తం రాష్ట్రమంతా అవినీతి చేస్తాడు సార్. మాలాంటి పేద ప్రజలపైన పంతం తగ్గించుకుంటాను సార్. ఈ విధంగా చేస్తే మా పరిస్థితి ఏంటి సార్? సార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ నాకు న్యాయ విచారణ చేసి నాకు న్యాయం చేయండి సార్. నా తప్పుంటే నాకు శిక్ష వేయండి. ఇప్పుడు నేను రాంప్రసాద్ మీద చర్యలు తీసుకోవాలి సార్. మీరు చేసి అంటే ఆయన తప్పుంటే ఆయన మీద వేయండి, నా తప్పుంటే నాకు శిక్ష వేయండి. వితిన్ 24 అవర్స్లో నాకు న్యాయం చేయకపోతే మంగళగిరి టీడీపీ మెయిన్ ఆఫీస్ దగ్గరే నా భార్య పిల్లలు పాయిజన్ తీసుకొని చనిపోతాం సార్. ఎందుకంటే మాకు మించింది ఏం లేదు సార్. మాకేం చేసిన అవసరం లేదు. భూమి రాజేంద్ర రెడ్డికి ఇచ్చేస్తాం. ఇస్తే అమ్మేసి మీ తమిళనాడుకి వెళ్ళి బతుకుంటాం సార్. ఈ తెలుగు రాష్ట్రాల్లో నేను ఉండను. అసలు నాకు అవసరమే లేదు. నాకు భూమి అవసరం లేదు. నాకు కావాల్సిన నా భార్యలు నా బిడ్డలు కావాలి సార్. నాకు ఆ భూమి వద్దు. నాకు వితిన్ 24 అవర్స్లో న్యాయం చేయకపోతే ఈ టీడీపీ ఆఫీస్ దగ్గరే పాయిజన్ తీసుకొని చనిపోతాం సార్. ఎందుకంటే ఇంకో వేరే విషయం చెప్పలేము సార్. మీకు అంత కరువు ప్రాంతంలో కూడా ఆ డబ్బులు కూడా ఏవో సార్. చంద్రబాబు నాయుడు సార్ సీఎం అయినాక 2 లక్షలు ఇచ్చాను సార్. ఆ డబ్బులతో తీసుకెళ్ళి బోర్ వేస్తాం సార్. ఎలక్ట్రికల్ బోర్ వేస్తే నీళ్ళు 2 నుంచి కంటిన్యూ వస్తూ ఉంటాయి, తగ్గవు. ఆ చుట్టుపక్కల ఎవరు లేవు సార్. అవి రెడ్డి కాదు, నువ్వు వచ్చి బీసీజే వడ్డరా వాళ్ళు వచ్చి అందరూ రెడ్డి గారు ఉన్నారు. చుట్టుపక్కల రెడ్డి గారు ఉన్నారు సార్. ఉండడం వల్ల వాళ్ళ మధ్యలో ఒక తక్కువ కులం వాడు ఉండకూడదని ఈ విధంగా చేస్తాను సార్. ఇది న్యాయమేనా సార్? మొహరం ముగింపు రోజు షహదత్ సందర్భంగా కొండపల్లిలో పీర్ల ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొని పీర్లకు మొక్కుబడులు సమర్పించారు. సాంప్రదాయబద్ధంగా సాగిన ఈ పీర్ల ఉత్సవంలో పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు. కొండపల్లిలో పీర్ల ఊరేగింపు మొహరం పర్వదినాన్ని పురస్కరించుకొని పీర్ల ఊరేగింపు నిర్వహించారు. పీర్ల చావిడి నుండి తెచ్చిన పీర్లను ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా ఊరేగింపు నిర్వహించారు. కొండపల్లిలోని పలు వీధుల మీదుగా ఈ ఊరేగింపు సాగింది. ఇస్లాం మత ప్రార్థనల నడుమ సాగిన ఈ పీర్ల ఉత్సవంలో కొండపల్లి పురావాసులు కులమతాలకు అతీతంగా పాల్గొన్నారు. పీర్లను దర్శించుకొని చక్కెర సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు జంపాల సీతారామయ్య, సూఫీ మత గురువు ఆల్తాఫ్ బాబా, జనసేన మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు, బీజేపీ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ భాషా, బీజేపీ పట్టణ అధ్యక్షురాలు మాధురి, కోఆప్షన్ సభ్యుడు మెహబూబ్, స్థానిక ముస్లిం నాయకులు, మత పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులు ఇస్లాం సాంప్రదాయం ప్రకారం వారిని సత్కరించి స్వాగతం పలికారు. స్వయంగా పీర్లను ఎత్తుకొని ఊరేగింపులో పాల్గొన్నారు. ప్రజలు భక్తి శ్రద్ధలతో పీర్లకు మొక్కుతూ నీటితో శుద్ధి చేస్తూ ప్రసాదాలను సమర్పించారు. కూటమి ప్రభుత్వంపై దుర్గగుడి చైర్మన్ బుర్రా గాంధీపై, స్వచ్ఛతా కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిపై వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి కామరాజ్ హరీష్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానాన్ని అవినీతి కేంద్రంగా మార్చారని ఆరోపించారు. దుర్గగుడిలో భద్రతా లోపాలు, కాంట్రాక్టర్ల వద్ద కమిషన్ల వసూళ్లు, దేవస్థాన వ్యవహారాల్లో అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు.
బొర్రా గాంధీ అవినీతి వ్యవహారాలపై సాక్ష్యాలతో బయటపెడతామని, అవసరమైతే అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అలాగే స్వచ్ఛత కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన ముందుగా తనపై ఉన్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ఓ అవినీతి అనకుండా రాజ్యమేలుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆలయ చైర్మన్ గారు అయినటువంటి బొర్రా గాంధీ గారు, పేరుకు మాత్రమే ఆయన గాంధీ. ఆయన చేసేది ఏంట్రా అంటే దుర్గగుడిలో ప్రతిదీ అవినీతిమయం. ఆయన అధికార పదవి, ఆయన చైర్మన్ పదవి చేపట్టిన నాటి నుండి ప్రతిరోజు కూడా ఏదో ఒక కాంట్రవర్సీ నేపంలో పత్రికల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఆయన ఉండడం కనబడతా ఉంది. మరి ముఖ్యంగా ఇంద్రకీలాద్రి దేవస్థానంలో సెక్యూరిటీ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పేసి మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తూనే ఉన్నాం. దాని మీద దృష్టి ఉండదు. అదేవిధంగా దుర్గగుడి అభివృద్ధి మీద ఈ చైర్మన్ గారికి దృష్టి ఉండదు. అయ్యా, ఈ బొర్రా గాంధీ గారికి దేని మీద దృష్టి ఉంటుందంటే దుర్గగుడిలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ల వద్ద నుంచి కమిషన్ల మీద, అదేవిధంగా ఏ ఉద్యోగిని ఈరోజు కొట్టాలి, ఆయన చిన్న చిన్న ఉద్యోగుల్ని, ఆయన కానీ ఆయన తనయుడు కానీ దుర్గగుడిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని కొట్టినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. మరి బొర్రా గాంధీ గారిని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, అయ్యా కాంట్రాక్టర్ల వద్ద నుండి మీరు ఎందుకని కమిషన్లు తీసుకుంటా ఉన్నారు? అది ధర్మకర్తల మండలికి మీరు చైర్మన్గా ఉన్నారు, చాలా ధర్మంగా, అది ఆధ్యాత్మిక ప్రదేశం, ఆధ్యాత్మికంగా వ్యవహరించాలి తప్పితే మీరు అవినీతిమయాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నాం. చీరల కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో, అయ్యా మా చీర ఒకటి పోయింది అని దేవస్థానాన్ని కంప్లైంట్ పెడితే నేటి వరకు దాని మీద విచారణ చేపట్టలేదు దేవస్థానం పాలక మండలి కానీ దేవస్థానంలో ఉన్నటువంటి అధికారులు కానీ. ఎందుకని చేయలేదు? మరి ఇదే చీరల కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ చీరల కాంట్రాక్టర్ దగ్గర ధర్మకర్తల మండలి సభ్యులు కానీ ధర్మకర్తల మండలి చైర్మన్ కానీ ఇతర మరి కూటమి నాయకులు వాళ్ళ దగ్గర చీరలు తీసుకున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఏ ఒక్క రూపాయి కూడా ఆ చీరల కాంట్రాక్టర్కి ఇవ్వడం లేదు. ఆ చీరల కాంట్రాక్టర్ లబోదిబోమంటున్నాడు, కోట్ల రూపాయలు అమ్మవారికి ఆదాయంగా కడతా ఉన్నాడు. ఆ చీరల కాంట్రాక్టర్ని ఆ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు. అయ్యా బొర్రా గాంధీ గారు, అది ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో మీరు అవినీతి తిమింగలంలాగా ఉండి అవినీతిమయం చేయడం ఏమాత్రం సబబు కాదు. మీ అవినీతి చిట్టా పైన సాక్ష్యాధారాలతో మరొక మారు మరి పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మీ యొక్క అవినీతి చట్టాన్ని విడుదల చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా కృష్ణా గోదావరి డయాసిస్ 39వ కౌన్సిల్ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే విధించిందని, నేడు జరగాల్సిన ఎన్నికలను 2 వారాల పాటు వాయిదా వేస్తూ న్యాయస్థానం అత్యవసర ఉత్తర్వులు జారీ చేసిందని సినాట్ సభ్యులు బుద్దల ప్రభు జయచంద్ర, చిన్నం విజయ్ భాస్కర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, గుంటూరు, ప్రకాశం, జగ్గైపేట తదితర ప్రాంతాల నుండి వచ్చే కౌన్సిల్ సభ్యులు ఎవరూ రేపటి సమావేశానికి రావద్దని విజ్ఞప్తి చేశారు. సిఎస్ఐ చర్చ్ సినాట్ సభ్యులు బుద్దల ప్రభు జయచంద్ర, చిన్నం విజయ్ భాస్కర్ సంయుక్తంగా గాంధీనగర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ బిషప్ జార్జ్ కొర్నేలస్, అడ్మినిస్ట్రేటివ్ కమిటీ సెక్రటరీ మినిస్టర్లు తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారనే ఉద్దేశంతో అర్హులైన 42 మంది పాస్టర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించారని, అదే సమయంలో సుమారు 200 మంది క్రైస్తవేతరులను, బిషప్ బంధువులను జాబితాలో చేర్చారని వారు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. డయాసిస్లో కుటుంబం పాలన సాగిస్తూ చర్చ్ ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా లీజులకు ఇస్తున్నారని, భక్తులు సమర్పించిన నిధులను ఎన్నికల కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో శ్రీకాకుళం, గుంటూరు, ప్రకాశం, జగ్గైపేట తదితర ప్రాంతాల నుండి వచ్చే కౌన్సిల్ సభ్యులు ఎవరూ రేపటి సమావేశానికి రావద్దని విజ్ఞప్తి చేశారు. వ్యవస్థను ప్రక్షాళన చేయటమే తమ ఉద్దేశమని వారు స్పష్టం చేశారు. కాబట్టి ఎందుకంటే సిఎస్ఐ కృష్ణా గోదావరి డయాసిస్ జరుగుతున్నటువంటి అక్రమాలని వెంటనే కూడా ఏంటంటే మనం నిలకడ చేయాలి, కట్టు చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇక జనానికి కానీ చందాలనే కానీ ప్రాపర్టీని దోపిడీ చేస్తూ ఉన్నటువంటి వారు. అందుకని వాటన్నింటినీ కూడా రక్షించాలని చెప్పేసి మరి కంకణం కట్టుకొని మా మిత్రుడు అబ్రాం గారికి కానీ భాస్కరరావు గారికి కానీ మేము అందరం కూడా మరి ముందుండి మరి ఇవన్నీ కాపాడాలని చెప్పేసి మేము పోరాటం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు. ఏంటంటే రేపు ఉదయం 7 గంటలకి 39వ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని చెప్పేసి బిషప్ కొర్నేలియస్ గారు, జార్జ్ కొర్నేలియస్ గారు, తంటెపూడి జార్జ్ కొర్నేలియస్ గారు, వాళ్ళ తమ్ముడు
వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ కుటుంబం, కొంతమంది వాళ్ళ సపోర్టర్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే హైకోర్టులో స్టే ఉన్నా సరే యారగంటిగా ధిక్కరిస్తూ వాళ్ళు ఏంటంటే రేపు పెట్టేద్దాం ఎవరేం చేస్తారో చూద్దామన్న ఉద్దేశం చేస్తున్నందుకు మేము ఈ ఉదయకాల సమయంలో మధ్య వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి మేము అర్జెంట్ హౌస్ మోషన్ మూవ్ చేసి దాని మీద స్టే తీసుకొచ్చినటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకసారి తెలిసిన కౌన్సిల్ జరిగిందంటే ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి రిలీజులకు ఇచ్చేసి ప్రాపర్టీస్ వీళ్ళకి రిలీజులకు ఇచ్చేసి ఈవెన్ తంటెపూర్ రవికుమార్ అనేటువంటి వాడు బిషప్ యొక్క తమ్ముడు మొన్నటిదాకా సెక్రటరీ చేసినటువంటి వాడు ఒక షాప్ సువార్త వాణి ప్రక్కనే ఒక షాప్ ఉంటే ఆ షాపుని కూడా ఏంటంటే వాళ్ళ కొడుక్కి లండన్లో చదివినటువంటి బీటెక్ ఎంఎస్ఓ చేసినటువంటి కొడుకు ఏంటంటే ఆ లండన్లో ఎంఎస్ఓ చేస్తానికి వెళ్ళిన కొడుకు వస్తే తిరిగి వస్తే ఆ కొడుకు టీ అమ్ముకోమని చెప్పేసి ఆ షాప్ ఇచ్చాడంటే ఏదో దౌర్భాగ్యం ఆలోచించి ఇలాగే ఇవన్నీ కూడా ఏంటంటే అన్యాక్రాంతం చేసి ఎటువంటి రైటు లేదు, ఎటువంటి పర్మిషన్ లేదు. ప్రాపర్టీస్ కానీ ఏదైనా సరే పర్మిషన్ కావాలంటే మనకి ఏంటంటే హెడ్ ఆఫీస్ అయినటువంటి మెడ్రాస్ సినాడ్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ సొసైటీ హెడ్ ఆఫీస్ నుండి రావాలి చెన్నై నుండి. కానీ అటువంటి ఏమీ లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అన్యాక్రాంతం చేస్తూ ఉన్నటువంటి వారు ఒక్కసారి అది మరి లీజులకు ఇచ్చేసి అమ్మితే ఎవరికన్నా పర్మనెంట్గా కన్స్ట్రక్షన్ చెట్టుకుంటా ఇచ్చేసినా సరే ఇక తిరిగి వచ్చే ప్రసక్తి మాత్రము ఉండదన్నమాట. దాని నిమిత్తం మేము ఎంత బాధపడి మేము చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అనేక చోట్ల కూడా కొన్ని ఎకరాల భూములు అనమాట, కొన్ని వందల ఖరీదు గల ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏంటంటే అన్యాక్రాంతం చేసినటువంటి వారు. మేము చూస్తా ఊరుకోలేక ఏంటంటే మేము వీళ్ళ మీద ఏంటంటే న్యాయం కొరకు పోరాడుతూ ఉన్నటువంటి వారు. నిజంగా ఆనరబుల్ గౌరవ న్యాయస్థానం వారు కూడా నిజంగా మా పక్షా నుండి మరి యొక్క మంచి న్యాయం కూడా మాకు చేసినటువంటి వారు. ఇదే గనక రేపు గనక మీటింగ్ జరిగినట్టయితే కొన్ని వందల వేల గల విలువ గల ప్రాపర్టీస్ అన్నీ కూడా వెళ్ళిపోయాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.